పుష్పగాడి రూల్. పుష్ప, ద వరల్డ్ ఈజ్ వెయిటింగ్ ఫర్ పుష్ప. ఈ పుష్పగాడి చేసే రూల్ ఎలా ఉంటుంది అని చూడడానికి ప్రపంచమే వెయిట్ చేస్తుంది. ఎప్పుడైనా చూసారా ఒక టీజర్కి కూడా కౌంట్ డౌన్ పోస్టర్స్ వేయడం? జనరల్గా మూవీ రిలీజెస్కి ఈ టెక్నిక్ యూజ్ చేస్తారు, కానీ ఇక్కడ జస్ట్ టీజర్కి యూజ్ చేస్తున్నారంటే అది పుష్పగాడి రేంజ్. ఓకే, ఈ వీడియోలో మనం పుష్ప టీజర్ మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, టీజర్ ఏ రేంజ్లో ఉండబోతుంది, అండ్ ఈ పోస్టర్స్ క్రియేట్ చేసిన రచ్చ ఎంత అనేది మాట్లాడుకుందాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. అంతకంటే ముందు మీకు విషయం చెప్పాలి, తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు, మామూలుగా షాక్ అవ్వరు. అసలు ఎవరు ఊహలకి అందనిది ఇది. అదేంటంటే మన శ్రీవల్లి లేదు, ఆవిడకి గుంటూరు కారంలోని రమణకి లింక్ ఉందంట. ఏంటి నమ్మరా? కావాలంటే చూడండి, అసలు DNA టెస్ట్ కూడా అవసరంలా, సేమ్ బాడీ లాంగ్వేజ్. కానీ గుంటూరు కారం స్టోరీ జరిగే టైం లైన్కి పుష్ప స్టోరీ జరిగే టైం లైన్కి ఆల్మోస్ట్ 35 years డిఫరెన్స్ ఉంది. పుష్ప స్టోరీ జరిగేది 90sలో అండ్ గుంటూరు కారం స్టోరీ జరిగేది 2023లో. సో శ్రీవల్లి ఈజ్ సిస్టర్ ఆఫ్ రమణ. కానీ ఇంటి పేరు ఊరి పేరు తేడా ఉంది కదరా అంటారేమో. వాళ్ళిద్దరూ చిన్నప్పుడే అదురు సినిమాలో అన్నదమ్ములు విడిపోయినట్టు విడిపోయారు. పుష్ప 3లో కలుస్తారు. ఏం మాట్లాడుతున్నావురా? సో టీజర్ అయితే ఒక రేంజ్లో ఉండబోతుంది. మనం ఏదైతే ఒక జాతర సీక్వెన్స్ గురించి విన్నామో దట్ ఆ జాతర సీక్వెన్స్ నియర్లీ 20 minutes ఉంటుంది. అండ్ జాతర సీక్వెన్స్ని షూట్ చేయడానికి 4 months పైగా టైం పట్టిందంట. అండ్ టీజర్లో ఈ సీక్వెన్స్కి సంబంధించి కొన్ని షార్ట్స్ ఉంటాయి అని టాక్ ఉంది. అండ్ టీజర్ని నాకు తెలిసి 5 languagesలో రిలీజ్ చేస్తారు. రికార్డ్స్ అయితే ఖచ్చితంగా బ్రేక్ అవుతాయి, ఇది మాత్రం పక్కా. అండ్ ఈ జాతర సీక్వెన్స్లోని పోస్టర్స్నే మనకు ఫస్ట్ నుంచి చూపిస్తూ వస్తున్నారు. ప్రతి పోస్టరు దానికి సంబంధించింది. రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన పోస్టర్ కానీ కౌంట్ డౌన్ పోస్టర్స్లోని ఈ 2 పోస్టర్స్ కానీ అందులోని స్టిల్సే. సీ దిస్ 2 posters. ఈ 2 కూడా ఒకే స్టిల్ అనిపిస్తుంది నాకు. 2 సేమ్ బ్యాక్గ్రౌండ్తో ఉన్నాయి. కాలు ఇలా పెట్టి ఇలా శంఖం ఊదుతాడేమో మేబీ. అండ్ ఈ 3 days to go పోస్టర్ ఏదైతే ఉందో మెంటల్ తెప్పించింది అందరికీ. ఈ పోస్టర్ చూశాక శివుడి రెఫరెన్సెస్ కూడా మూవీలో ఉంటాయని ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఆల్రెడీ ట్విట్టర్లో పుష్ప యాజ్ శివ అనే ఎడిట్ స్టార్ట్ అయిపోయాయి అనుకోండి. ఇదైతే ఎవరో ఫ్యాన్ ఎడిట్ చేసిన పిక్, బట్ తోపు ఉంది. ఈ టీజర్ని ప్రమోట్ చేయడానికి సపరేట్గా మళ్ళీ మూవీ టీం ఏం కష్టపడిన అవసరంలా. ఎందుకంటే 10 million ఫాలోవర్స్ ఉన్న డేవిడ్ వార్నర్ అండ్ 27 million ఫాలోవర్స్ ఉన్న సురేష్ రైనా ఈ మూవీ మీద ఉన్న లవ్ని స్టోరీస్లోనూ పోస్టర్స్లోనూ చూపించారు. ఈ పోస్టర్స్ రిలీజ్ అవ్వకముందు మూవీ August 15th కాకుండా పోస్ట్పోన్ అయ్యి రిలీజ్ అవుతుంది అనే టాక్ ఉండింది. బట్ ఈ పోస్టర్స్ ద్వారా August 15th రిలీజ్ అవుతుంది అనే క్లారిటీ ఇచ్చారు. సో టీజర్ ఈజ్ గోయింగ్ టు బీ హ్యూజ్. టీజర్ వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం మిగతా విషయాలని. దట్స్ ఇట్ గైస్, ఐ విల్ మీట్ యూ విత్ అనదర్ వీడియో. బై.